పాల్ గారు ఇక్కడ మీరు కేసు వాదిస్తున్నారు, హైకోర్టు బంగ్లాదేశ్ లో ఒక హిందూ ప్రీస్ట్ చంపేశారు. ఎవడైనా మాట్లాడుతున్నాడా? జరిగిన నిమిషాల్లో నేను బంగ్లాదేశ్ యాక్టింగ్ ప్రైమ్ మినిస్టర్ తో మాట్లాడా, వార్నింగ్ ఇచ్చా. అన్వరుల్ చౌదరి అని యుఎన్ డిప్యూటీ సెక్రటరీ, నా ఫ్రెండ్, ఎక్కడో లేని నెంబర్ పెట్టి వెతికి, జోడా నువ్వు కాల్ చేయి, ఆయనతో మాట్లాడు. ఒక్క హిందూని బంగ్లాదేశ్లో మరలా చంపితే నేను తగిన యాక్షన్ తీసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రీమిస్ట్ ఎప్పుడు ఉంటారు, హిందూయిజంలో ఉన్నారు, క్రిస్టియానిటీలో టెర్రీ జోన్స్, ఇక్కడ హిందూస్. వినండి మన మాట, నా మాట వినండి. 99% మన తెలుగు రాష్ట్రాల్లో హిందువులందరూ శాంతిని కోరేవారే. వీళ్ళేం చేస్తున్నారు? ఈ సూపర్ 6 ఇవ్వలేక, ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేక. 1 minute వెయిట్, ఈ ఫ్లోని ఆపద్దు సచిన్. 15 లాఖ ఇచ్చేస్తాను మీకు, డాలర్ని రూపాయలతో ఈక్వల్ చేసేస్తాను. నా మిస్రే, నేను నమ్మాను, మీరు నమ్మినట్టు మోదీ గారు. ఇప్పుడు ఒక డాలరు మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు 56, ఇప్పుడు 88. థ్యాంక్స్ టు మోదీజీ. 15 లక్షలు మీకు పాకెట్లు ఇచ్చేస్తానన్నారు, ఇచ్చారా? ఇప్పుడు ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఆయన నెరవేర్చలేదు. రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇచ్చిన వాగ్దానాలు కేసీఆర్ నెరవేర్చలేదు. 7 లక్షల కోట్లు తెలంగాణలో అప్పు కేసీఆర్ చేశారు. చంద్రబాబు నాయుడు జగన్ 10 లక్షల కోట్లు అప్పు చేశారు. ఈ అప్పులు తీరాలంటే, అభివృద్ధి జరగాలంటే, న్యాయం జరగాలంటే, హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరూ కలిసి ఉండాలంటే మీరు ప్రతి ఒక్కరూ 7569441275కి ఒకటి గ్రూపులు పెట్టండి, 100 మందిని చేర్చండి. 10 రూపాయలు అయితే 10, 100 అయితే 100. మీరు మీ పార్టీకి మీ ఖర్చుల కొరకు మీ డబ్బుతో మీరు గెలిపించుకోండి. చారిటీ డబ్బులు వాడకూడదు. ప్రతి ఒక్కరూ చేయలేదా? నేను లక్షల కోట్లు తెచ్చాను, తేగలను, ఇచ్చాను, అది చారిటీ. ఇండియన్ పొలిటికల్ పార్టీ చారిటీ డబ్బుతో నడపకూడదు. ఇండియన్ పొలిటికల్ పార్టీ విదేశీ డబ్బుతో నడపకూడదు. అంటే అర్థం ఏంటి? అమెరికాలో ఉన్న ఇండియన్స్ కానీ, దేశ విదేశాల్లో ఉన్న ఇండియన్స్ కానీ, మొన్న ఒక ఆయన 50 లక్షలు డొనేట్ చేశాడు ప్రజాశాంతి పార్టీకి. గాడ్ బ్లెస్ హిమ్. 50 కోట్లు తిరిగి ఇచ్చిన గాక. ప్రజాశాంతి పార్టీకి అధ్యక్షులుగా ప్రెసిడెంట్ పాల్ మాట్లాడుతున్నారు అనుకోవాలా, లేకపోతే కేఏ పాల్ ఇటు ప్రవీణ్ మరణానికి సంబంధించి ఒక అడ్వొకసీ ఇలా ముందుకు వెళ్తున్నారా? ఎందుకు నేను మాట అంటున్నానంటే, ఇక్కడ మీరు రేపు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తూ ఉంటున్నారు. ఒకవేళ సుప్రీంకోర్టు మీరు సిబిఐ ఇన్ఫ్యాక్ట్ ఎంక్వైరీ డిమాండ్ చేయడం జరుగుతోంది. సిబిఐ ఎంక్వైరీలో భాగంగా ఇన్వెస్టిగేషన్ జరిగి సుప్రీంకోర్టు వరకు వెళ్ళిన క్రమంలో అక్కడ కనుక లేదు ఇది యాక్సిడెంటే అని కనుక ఒకవేళ రుజువైతే కేపాల్ రుజువు అయితే యాక్సిడెంట్ అని ఇప్పుడు ఎవరు చేయలేకపోయారు. ఇది యాక్సిడెంట్ అని నేను అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పమనండి. ఒకవేళ అప్పుడు రుజువైతే ఎలా రుజువు అవుద్ది? లేనిది. ఇప్పుడు దొంగ వచ్చాడు అని రుజువు చేయగలం, కానీ దొంగ రాలేదు అని రుజువు చేయలేం కదా. ఇప్పుడు హత్య జరిగింది అని రుజువు చేయొచ్చు, కానీ హత్య జరగలేదు ఇది యాక్సిడెంట్ అని వాళ్ళు రుజువు చేయలేకపోయారు కదా. నేను సిబిఐ ఎంక్వైరీ ఎందుకు అడుగుతున్నాను? వాళ్ళే కానీ ఇది యాక్సిడెంట్ అని రుజువు చేస్తే ఐ అప్లాడ్ పోలీస్. ఈరోజు కాదు, నేను పోలీసులకు మిత్రుణ్ణి. హోమ్ మినిస్టర్ రెడ్డి గారు అని ఒక ఆయన ఉండేవారు 25-30 years బ్యాక్. హీ వాజ్ మై గుడ్ ఫ్రెండ్ అండ్ ఫాలోవర్. ఆ తర్వాత దేవేంద్ర గౌడ్ అని హోమ్ మినిస్టర్ ఉండేవారు. వాళ్ళందరికీ నేను పోలీసులకి, ఫైర్ ఫైటర్స్కి అన్లిమిటెడ్ ఫండ్స్ ఇచ్చాను ఆ కాలంలో, మా బ్రదర్ ఉండేటప్పుడు. సో నేను ఎవరికి వ్యతిరేకం కాదు. ఇది ఎందుకు క్వశ్చన్ అడుగుతున్నానంటే, ముందు నాకు కాల్స్ వచ్చినాయి అంతే, ఇది హత్య అని వచ్చాయి. నేను ఇన్వెస్టిగేట్ చేశాను. మళ్ళీ నేను పోస్ట్ మార్టం చేయని మాట్లాడొద్దు అనుకున్నా. పోస్ట్ మార్టం చేయండి అన్న. 24 గంటలు పోస్ట్ మార్టం అవలా. చనిపోయింది 11:30, 24th అయితే 25th నైట్ వరకు అవలా. 26th ఈవినింగ్ 3 వరకు స్టార్ట్ చేయాల. పోస్ట్ మార్టం టైం మీకు తెలిసి ఎంత టైం పడుతుందో? 2-3 hours, 24 hours పడుతుంది. మరి పోస్ట్ మార్టం 36 hours, 11 PM to 11:30, 12 midnight to 24th 11:30 నుంచి 25th 11:30, 26th ఈవినింగ్ 6 వరకు పోస్ట్ మార్టం ఎందుకు చేయలే? నేను ఎందుకు వెళ్ళిపోయాను? హైకోర్టులో వాదనలు వినిపిస్తున్నాను. సుప్రీంకోర్టు తర్వాత పరిగెత్తాను, హైకోర్టులో వాదనలు వినిపిస్తూ లేచిపోయాను. ఎవరు ఆనర్ నెక్స్ట్ వీక్ విల్ డిబేట్ అని మిస్ అవుద్దని పరిగెత్తి రెస్టారెంట్కి వెళ్ళి మా వాళ్ళు భోజనం చేస్తుంటే రండి వెళ్ళిపోదాం,
అక్కడ నేను వెళ్తేనే కానీ పోస్ట్ మార్టం అవదట. ఎందుకు రాలేదు రిపోర్ట్ అంతవరకు? ఎందుకు రాలేదు 26 వరకు? ఏమంటారు? 26 వరకు ఎందుకు రాలేదు పోస్ట్ మార్టం రిపోర్టు? అసలు పోస్ట్ మార్టం 26 వరకు చేయలేదంటే 24 ఎందుకు అంత యాక్సిడెంట్ అయితే లేట్ అయింది? ఎందుకు? అదే అడుగుతున్నాను నేను. సచిన్, నువ్వు అడిగిన ప్రశ్నలు నేను అడిగిన ప్రశ్నలు కోట్ల మంది అడుగుతున్నారు. అందుకనే చంద్రబాబు నాయుడు గారికి నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఒక ఎక్స్పీరియన్స్డ్ ముఖ్యమంత్రిగా మీ బర్త్డే గిఫ్ట్ ఈరోజు మీదే కదా, సిబిఐ, బీజేపీ, జనసేన, టీడీపీయే కదా సెంటర్లో. మీరు సపోర్ట్ చేయకపోతే మోదీ గవర్నమెంట్, నితీష్ కుమార్ చేయకపోతే ప్రైమ్ మినిస్టర్గా ఉండరు కదా. మీకు ఎందుకు ఎంత భయం? సిబిఐకి మీరు హ్యాండ్ ఓవర్ చేయండి. ఫాస్ట్ ట్రాక్ నేను పెట్టిస్తాను కోర్టు డైరెక్షన్లో. 3 నుంచి 6 నెలల్లో సత్యాన్ని తేల్చుదాం. ఇప్పుడు ఉన్న సీసీ ఫుటేజ్ అంతా ప్రిజర్వ్ చేయండి చంద్రబాబు నాయుడు గారు. కానీ సీసీ ఫుటేజ్ అంతా ప్రతిదీ ప్రిజర్వ్ చేయండి. తెలంగాణ గవర్నమెంట్తో చెప్తున్నాను రేవంత్ రెడ్డికి, తమ్ముడు నువ్వు జపాన్లో ఉంటూ వింటున్నావు, అయోధ్య రెడ్డితో మాట్లాడాను, జైపాల్ రెడ్డితో మాట్లాడాను, నువ్వు ఏదో మీటింగ్లో ఉన్నావని. ఇక్కడ రీపోస్ట్ మార్టం చేయించండి. ఎందుకంటే డెడ్ బాడీ ఎక్కడ ఉంది. ఇప్పుడు మరలా రీపోస్ట్ మార్టం చేయిస్తే తెలంగాణలో గాంధీ హాస్పిటల్లో కొంచెం ఎక్స్పర్ట్స్తో ఈ 30 గాయాలు ముందు ఉండడం ఏంటి, అంటే వెనకాతల పడి ఉండడం ఏంటి, బండి పైన ఉండడం ఏంటి, అంటే రిలీజ్ రీపోస్ట్ మార్టం జరిగితే క్లియర్గా ఇది హత్య అని తేలుతుందని ఎక్స్పర్ట్స్ నాతో చెప్తున్నారు. ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్, ఐఎమ్ ఆస్కింగ్. ఐ హ్యావ్ అ ఫండమెంటల్ రైట్, ఐఎమ్ రేజింగ్ క్వశ్చన్స్. ఇది హత్య నేను నా కళ్ళతో చూడలేదు, నాకు చెప్పిన ఆధారాలతో. ఎప్పుడు నమ్మకం కుదిరింది? ఏంటి హత్య? నేను ఇది హత్య నమ్ముతున్నాను. ఎక్కడ నమ్మకం కుదిరింది? ఎందుకు నేను హత్య నమ్ముతున్నానంటే, ఒకటి పోస్ట్ మార్టం రిపోర్టు సీక్రెట్గా నిన్నటి వరకు మొన్నటి వరకు రిలీజ్ చేయకపోవడం ఫస్ట్. 2, యాక్సిడెంట్ అని యాక్సిడెంట్ని చూపించకపోవడం. ఆ ఫుటేజ్ నమ్మట్లేదు మీరు? 3, అసలు ఎస్పీ ఏమన్నారు, ఆ ఫుటేజ్ మేము ఇవ్వలేదని మూర్తి అన్న టీఫీ ఇంటర్వ్యూలో అవుతుందిగా. నేను క్వశ్చన్ చేస్తే మాకు ఐజీ ఇచ్చారు అన్నారు. ఆ వెంటనే ఐజీ ఎస్పీ ఏమన్నారు, వాళ్ళు 2 ప్రెస్ మీట్లు పెట్టినట్టుంది. పోస్ట్ మార్టం రిలీజ్ చేసిన ఒకరోజు తర్వాత మధ్యలో ఏదో 1 మినిట్ స్టేట్మెంట్, ఆ తర్వాత నేను యూరోప్లో ఉంటుండగా పెట్టింది. ఆ తర్వాత నేను చూశాను. నేను జస్ట్ యూరోప్ వెళ్ళిన 48 గంటల్లో సడన్గా ఈ మీటింగ్ జరిగింది. 11ని పోస్ట్ మార్టం అయిందట, రిపోర్ట్ మెజిస్ట్రేట్కి ఇచ్చారట. మరి నేను ఉంటుండగా అది ఎందుకు ఆ ప్రెస్ మీట్ పెట్టలేదో నాకైతే అర్థం అవట్లా. ఓకే, 2. 3వది, నన్ను పిలిస్తే వెళ్తాను కదా, నేను కూర్చుంటాను కదా చంద్రబాబు నాయుడు గారితో, నేను ఆయనకు నా దగ్గర ఉన్న రుజువులు ఇస్తాను కదా. ఇప్పుడేనా ఆయన సిబిఐ ఎంక్వైరీ చేయిస్తే ఆయన ఇమేజ్ రెస్టోర్ అవుద్ది. కనీసం అరే చంద్రబాబు నాయుడు గారికి ఇందులో ఏమీ హస్తం లేదు. చాలా మంది ఏమంటున్నారు, ఇవాళ అజయ్ కుమార్ ఏమన్నాడు, చంద్రబాబు నాయుడు మిమ్మల్ని చిత్తుగా ఓడిస్తాం ఎందుకన్నాడు పాస్టల్ తరపుని. ఆయనకి ఇమేజ్ పడిపోతుంది. మీరు ఈవీఎంల ద్వారా గెలుస్తామని నమ్మకం మీకు వచ్చింది అనుకో, లైఫ్ లాంగ్ ఈవీఎంల ద్వారా ఎలక్షన్. క్వశ్చన్ రైజ్ అవుతుంది పాల్ గారు, ఎందుకంటే మీరు అన్నారు మన పోలీస్ వ్యవస్థ మీద మనకి బలంగా నమ్మకం ఉందని చెప్పి. 400 సీసీ ఫుటేజ్లు, దాంతోపాటు ఇన్ని రిపోర్ట్స్, దాంతోపాటు ఇంత వ్యవస్థ, ఇంత టెక్నాలజీగా ప్రూఫ్స్ కావచ్చు, వీటన్నిటిని మ్యానిపులేట్ చేయగల సత్తా మనకుందా? లేకపోతే ఎందుకంటే మీరు అన్నట్టుగా ఇక్కడ మ్యానిపులేట్ చేయగలిగితే హైకోర్టులు ఉన్నాయి, సుప్రీంకోర్టులు ఉన్నాయి, వీటి క్వశ్చన్ చేస్తాయి. సచిన్, నేను 155 కంట్రీస్కి వెళ్ళాను. 155 కంట్రీస్లో ఒక శాంతి సభలే పెట్టలేదు. ఎకనామిక్ సమిట్లు, ప్రెసిడెంట్లు, అడ్వైజు, చాలా అవగాహన. నేను 8 ఫీల్డ్లో నెంబర్ 1 అయ్యాను. ఒక ఎవాంజలిస్ట్ గానే కాదు, 2004లో ఎవాంజలిస్ట్ గా, 97లో ఫస్ట్, 2004లో వరల్డ్స్ నెంబర్ 1 ఎవాంజలిస్ట్. అది కాదు, ఒక హ్యూమనిటేరియన్ గా నెంబర్ 1 అయ్యాను. అంటే నేను చేసిన చారిటీలు ప్రపంచంలో ఎవరు చేయలే. ఇక్కడ హైదరాబాద్ సంగారెడ్డి దగ్గర 1200 ఎకరాలు ప్రపంచంలో ఎవరు చేయలేదు. చారిటీస్ గురించి మాట్లాడుకుంటే ఒక రోజంతా సరిపోతుంది. నేను అన్నది ఏంటంటే హైయెస్ట్ పెయిడ్ స్పీకర్ అయ్యాను. అవును, అన్నిటికంటే ముఖ్యం యుద్ధాలు ఆపడంలో నేను ఒక్కడనే సక్సెస్ అయ్యాను. మీ పర్సనాలిటీస్ గురించి చెప్పాలనుకుంటే మనకు ఒక రోజు ఇంత సరిపోతుంది. మంచి దేశమైన మన ఇండియాలో వీళ్ళు ఎందుకు రాజకీయ చిచ్చులు పెడుతున్నారు, కులం మధ్య, మతం మధ్య? ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.